ఏపీ మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పుడు జగన్ను అలా చూసి చాలా మంది పాపం అనేశారు కూడా. సభకు ఇలా వచ్చారు, ప్రమాణ స్వీకారం చేసి అలా వెళ్ళిపోయారు. ఈ మాత్రం దానికి ఎందుకు వచ్చారు, అంత త్వరగా ఎందుకు వెళ్ళిపోయారు అనే చర్చ జరుగుతున్న వేళ ఒక్క విషయంలో మాత్రం ప్రతి ఒక్కరిని సస్పెన్స్ వెంటాడుతోంది. తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి వచ్చిన జగన్ అసెంబ్లీ వెనక గేటు నుంచి ప్రాంగణంలోకి వెళ్లారు. సీఎంగా ఉన్న టైంలో సీడ్ యాక్సెస్ రోడ్డు నుంచి మందడం మీదుగా జగన్ సభకు వచ్చేవారు. అయితే ఈసారి మాత్రం రూటు పూర్తిగా మార్చేశారు. దీనికి కారణాలు ఏంటా అనే అనుమానం ప్రతి ఒక్కరిని వెంటాడుతోంది. అయితే అసెంబ్లీకి వచ్చే సమయంలో అమరావతి రైతులు నిరసన తెలుపుతారని జగన్ ఆలోచించారని తెలుస్తోంది. అందుకే వేరే మార్గంలో అసెంబ్లీకి వచ్చినట్లు సమాచారం. ముందుగా అసెంబ్లీ ప్రాంగణంలోకి వచ్చిన జగన్ మాత్రం లోపలికి వెళ్ళలేదు. ఆయన సభ ప్రారంభమైన 5 నిమిషాల తర్వాత లోపలికి వెళ్లారు. జగన్ సభలోకి వచ్చి ప్రమాణం చేసేందుకు సమయం ఉండటంతో చివరి బెంచ్లో 5 నిమిషాల పాటు కూర్చున్నారు. ఆయనతో పాటు పక్కనే వైసీపీ ఎమ్మెల్యేలు వారి స్థానాల్లో కూర్చున్నారు. జగన్ పక్కనే పెద్దిరెడ్డితో పాటు మిగిలిన వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. వైఎస్ జగన్ ప్రమాణం చేసేందుకు వస్తున్న సమయంలో అందరికీ నమస్కారం చేస్తూ వెళ్లారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా జగన్ నమస్కరించడంతో ఆయన కూడా ప్రతి నమస్కారం చేశారు. అంతకుముందు వైఎస్ జగన్ తన పార్టీ ఎమ్మెల్యేలు నేతలతో అసెంబ్లీలోని ఛాంబర్లో సమావేశమయ్యారు. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. తన ప్రమాణ స్వీకారం సమయం వచ్చినప్పుడు జగన్ సభలోకి అడుగుపెట్టారు. ప్రమాణం చేసిన తరువాత ఆయన సభలో ఉండకుండా ఛాంబర్కు వెళ్ళిపోయారు. ఆ తర్వాత అసెంబ్లీ నుంచి బయలుదేరి తాడేపల్లి నివాసానికి వెళ్ళిపోయారు. ఇదిలా ఉంటే వైఎస్ జగన్ అసెంబ్లీలోకి వెళ్లే సమయంలో కొందరు ఆకతాయిలు జగన్ని జగన్ మావయ్య అంటూ పెద్దగా కేకలు వేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.